హాయ్ ఫ్రెండ్స్, టెక్ న్యూస్ 23కు స్వాగతం. శాంసంగ్ ఇండియా అప్డేట్ ద్వారా తమ గెలాక్సీ స్మార్ట్ వాచ్ 6 సిరీస్కి బీపీ మరియు ఈసీజీ ట్రాకింగ్ ఫీచర్ని తీసుకొచ్చింది. యూజర్స్ శాంసంగ్ హెల్త్ మానిటర్ యాప్ ద్వారా హెల్త్ మరియు ఫిట్నెస్ని రెగ్యులర్గా చెక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్ని గెలాక్సీ వాచ్ 4 మరియు 5 సిరీస్ యూజర్స్ కూడా అప్లికేబుల్ అవుతాయి. త్వరలో ఇండియాలో లాంచ్ కాబోతున్న రియల్మీ 12 ప్రో మొబైల్ రియల్ లైఫ్ ఇమేజెస్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. అలాగే ఈ రియల్మీ 12 సిరీస్ మొబైల్స్ జనవరి 31కి ఇండియాలో లాంచ్ అవ్వబోతున్నట్లు సమాచారం. వాట్సాప్ యాప్ ఐఫోన్ యూజర్స్కి ఇన్ యాప్ స్టిక్కర్ మేకర్ ఫీచర్ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా యూజర్స్ స్టిక్కర్స్ని క్రియేట్ చేసి ఎడిట్ చేసి షేర్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఈ ఫీచర్ iOS యూజర్స్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. హానర్ నుంచి రాబోతున్న మరో మొబైల్ హానర్ X9B ఇండియాలో త్వరలో లాంచ్ అవబోతున్నట్లు తెలుస్తుంది. రీసెంట్గా హానర్ CEO మాధవ్ సేత్ ఈ మొబైల్ టీజర్ని ట్విట్టర్లో షేర్ చేశారు. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఫ్లాగ్షిప్ ఫోన్ అయిన శాంసంగ్ S24 మరియు S24 Plus మొబైల్స్లో తమ ఓన్ ప్రాసెసర్ అయిన ఎగ్జినోస్ 2400 SoCతో రాబోతుందని, కేవలం శాంసంగ్ S24 అల్ట్రాలో మాత్రం స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుందట. గూగుల్ మరియు శాంసంగ్ రెండూ కలిసి ఆండ్రాయిడ్ షేరింగ్ యాప్ అయిన నియర్ బై షేర్ని ఇప్పుడు క్విక్ షేర్గా మార్చేశాయి. మెర్జ్ అయిన ఈ షేరింగ్ యాప్ కమింగ్ మంత్స్లో మనం చూడొచ్చు. యాపిల్ ఐఫోన్, ఐప్యాడ్లో ట్రాకింగ్ కోసం యూజ్ చేసే ఫైండ్ మై యాప్లో 32 ఐటమ్స్ వరకు యాడ్ చేయొచ్చు. ప్రీవియస్గా 16 ఐటమ్స్ మాత్రమే యాడ్ చేసుకునే ఆప్షన్ ఉండేది. ఈ విషయాన్ని యాపిల్ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. గూగుల్ కంపెనీ 17 గూగుల్ అసిస్టెంట్ ఫీచర్స్ని రిమూవ్ చేసిందట. రిమూవ్ చేసిన ఫీచర్స్లో మోస్ట్లీ స్మార్ట్ ఫోన్ కమాండింగ్సే ఉన్నాయని తెలుస్తుంది. గూగుల్ అసిస్టెంట్ విత్ బాడ్ AI రిలీజ్ చేస్తుండడం వల్ల ఈ ఫీచర్స్ని రిమూవ్ చేసింది గూగుల్ కంపెనీ. OnePlus 12 మొబైల్ ఈ నెల 23న లాంచ్ అవుతున్నట్లు తెలిసిందే. బట్ అమెజాన్లో ఈ మొబైల్ ప్రైస్ లీక్ అయింది. 12GB ర్యామ్ వేరియంట్ 69,999గా ఉంది ఈ మొబైల్ ప్రైస్. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.